అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిసెంబర్ 30న ఎన్జీ కాలేజీలో జరిగే బహిరంగ సభ గురించి ముందస్తుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకరెడ్డి గారు పాల్గొంటా ఉన్నారు. అందువల్ల రేపు జరిగే ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కానీ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహంతో ఈ బహిరంగ 100 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఉత్సాహపూరితంగా పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా, అదేవిధంగా మీ వైపుకి వెళ్ళి పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మరి సహకరించవలసిందిగా సిపిఐ జిల్లా పక్షాన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రెస్ మీట్ని ఉద్దేశించి సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు వెంకరెడ్డి గారు మాట్లాడవలసిందని కోరుతాను. డిసెంబర్ 30 నల్లగొండ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 వసంతాల ఉత్సవాలు ప్రారంభోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో 1925 డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల్లో అడుగు పెడతా ఉంది. 1925కు పూర్వమే 1917లో సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ విప్లవం విజయవంతమైన తర్వాత ఈ భారతదేశానికి సంబంధించిన యువకులంతా కూడా ఆ సోషలిస్ట్ విప్లవానికి ఆకర్షితులై ఇతర దేశాల్లో ఉన్న యువకులు కూడా ఆనాడు లండన్లో అట్లాగే భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న యువకులు మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆనాటి ప్రభుత్వం గ్రహించి 1925కు పూర్వం స్వాతంత్రోద్యమంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన అనేక మంది నాయకులు, డాంగే, ముజఫర్ అహ్మద్, ఈ సింగారెడ్డి సెట్టియార్ ఇలాంటి వాళ్ళంతా కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి సంపూర్ణ స్వాతంత్రాన్ని కూడా పిలిపించిన నాయకులు. అయితే దానికంటే ముందే ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద, అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడక ముందే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద అనేక కుట్రల కేసులు పెట్టడం అనేది జరిగింది. చెప్తా ఉంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కలిసి రావడం లేదు. ఇప్పటికైనా ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా మనం మరి ఆ దశకు అడుగులు ముందుకు వేయాలని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంగానే కాన్పూర్లో ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైందో అక్కడ భారతదేశ ప్రారంభ సభ కాన్పూర్లో డిసెంబర్ 26వ తేదీ కాన్పూర్లో నిర్వహిస్తూ ఉన్నారు బహిరంగ సభ. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ 99 సంవత్సరాల తర్వాత ప్రారంభమై 1 సంవత్సరం పాటు అనేక రకాలుగా కార్యక్రమాలు, సెమినార్లు, సదస్సులు, బహిరంగ సభలు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర 100 వసంతాల ప్రారంభ సభ నల్లగొండ పట్టణంలో మరి ఈ నెల 30వ తేదీ డిసెంబర్ 30వ తేదీ నల్లగొండ పట్టణంలో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తా ఉన్నాం. ఆ బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, అట్లాగే మన మాజీ ప్రధాన కార్యదర్శి మన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు పాల్గొంటారు. వారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, మరి సిపిఐ మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు, అజీజ్ పాషా గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులందరూ కూడా పాల్గొంటారు. ఈ జిల్లాలో 3 జిల్లాల కార్యదర్శులు అట్లాగే సీనియర్ నాయకులు మీకు అంత కరపత్రంలో కార్యక్రమాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు మరి అనేక సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీల పాత్ర వహించి త్యాగం చేసిన నాయకులు అనేక మంది ఉన్నారు. అందులో ప్రధానంగా రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు పనిచేసిన నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఈ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేసి స్వాతంత్ర సమరయోధుడుగా ఉన్న దొడ్డా నారాయణరావు గారు, అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శిగా పనిచేసి స్వాతంత్ర సమరయోధుడు ఎంకే మైనుద్దీన్ గారు తదితర అనేక మంది నాయకులను కూడా ఈ బహిరంగ సభలో సన్మానించాలని రాష్ట్ర పార్టీ భావించింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి జనాన్ని సమీకరించి
ఒక 40-50 వేల మందితో ఇక్కడ బహిరంగ సభ చేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం కూడా జరిపి మరి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అందువల్ల ఈ బహిరంగ సభకు మీ మద్దతు కూడా ఇవ్వాలని, మీ ద్వారా ఈ నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.